రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషణ రాజేశ్వరరావు నమస్కారం. అష్టదిగ్గజాలలో ఒకరైన శ్రీ పింగళి సూరన్న గారి కళాపూర్ణోదయం గ్రంథాన్ని ఈవేళ మనం చదివి ఆనందిస్తున్నామంటే దానికి ముఖ్య కారకులు శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు. ఎన్నో సంవత్సరాలు శ్రమించి కళాపూర్ణోదయంలోని ముద్రణ దోషములను, విరుద్ధ పాఠ భేదములను గుర్తించి సరిచేసి భావప్రకాశిక అను టీకతో ఆ మహాకావ్యాన్ని చక్కని తీరులోకి తెచ్చి మనకు అందించినవారు శ్రీ శాస్త్రిగారు. శాస్త్రిగారు శ్రీమతి వెంగమాంబ, శ్రీ రామావధానులు దంపతులకు చిన్నకడియపులంక గ్రామంలో 1880 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన జన్మించారు. మహాపండితుడు శ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి వద్ద వ్యాకరణ శాస్త్రాధ్యయనం చేశారు. మంతా చెన్నయ్య శాస్త్రి గారి వద్ద ప్రస్థానత్రయం నేర్చుకున్నారు. స్వయం కృషితో ఉభయ భాషా విశారదులై అమలాపురం హైస్కూల్లో ఉపాధ్యాయులుగా 4 సంవత్సరాలు పనిచేశారు. తర్వాత ఆంధ్ర సాహిత్య పరిషత్తు వ్యవహర్తగా 1 సంవత్సరం ఉద్యోగం నిర్వహించారు. రాజమండ్రి ట్రైనింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా కొంతకాలం, అటు తర్వాత అనంతపురం దత్తమండలం కళాశాలలో 3 సంవత్సరాలు అధ్యాపకుడిగాను పనిచేశారు. పిమ్మట రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో 12 సంవత్సరాలు, ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాలలో 10 ఏళ్ల పాటు తెలుగు పండితుడిగా ఈయన సేవలందించారు. మొత్తం మీద 4 దశాబ్దులు పఠన పాఠనంలో వీరు ఆరితేరారు. ఈలోగా కొన్ని గౌరవ ఉద్యోగాలు కూడా చేశారు. వెంకటగిరి రాజావారి సంస్థాన కవితా పెదవి, అలాగే జటప్రోలు సంస్థాన విద్వత్ స్థానము కూడా నిర్వహించారు. ఈ విధంగా సంస్థాన కవులై, ఉపాధ్యాయులై ఎందరికో విద్యాభిక్ష పెట్టారు. శాస్త్రిగారు అనువాద రచనలతో పాటు ఎన్నో స్వతంత్ర గ్రంథాలు కూడా రచించారు. వారి కృతులు ఎన్నో ఆ రోజుల్లో పాఠాలుగా నిర్ణయించబడ్డాయి. సంస్కృత వాంగ్మయ చరిత్ర వీరి పేరును శాశ్వతముగా నిలబెట్టిన గొప్ప గ్రంథము. 10 ఏళ్లపాటు కృషి చేసి వైదిక వాంగ్మయము, లౌకిక వాంగ్మయము అను 2 భాగాలుగా ఈ గ్రంథాన్ని విభజించి రాశారు. ఆంగ్లంలో ఇంతవరకు సంస్కృత వాంగ్మయ చరిత్రమున గల పొరపాటులను అన్నిటినీ సరిదిద్ది మనోహరమైన రీతిలో ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. శ్రీ వెంకటగిరి సంస్థానాధీశుల ప్రోత్సాహంతో సంస్కృత కవి జీవితములు అనే గ్రంథాన్ని తెలుగులో రచించి వెలువరించారు. ఈ 2 గ్రంథాలు సూర్యనారాయణ శాస్త్రి గారికి శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టాయి. అలాగే ఆంధ్ర భాషానుశాసనము అనే పేరుగల వీరి వ్యాకరణ గ్రంథమునకు గొప్ప ప్రతిష్ట వచ్చింది. ఈ అనుశాసనమునకు శాస్త్రులు గారు పడిన శ్రమ అనంతము. ఎన్నో ప్రాచీన, ఆధునిక గ్రంథాల నుంచి ప్రయోగాలు సేకరించారు. ఇంకా వీరు ప్రేమతత్వము అనే స్వతంత్ర పద్యకావ్యము, భీష్మ ప్రతిజ్ఞ అనే స్వతంత్ర నాటకము, ఆంధ్ర భవిష్య పర్వము అనే పద్య ప్రబంధంతో పాటు ఉత్తమ రామచరిత్ర, విదుర నీతి, శ్రీధర్మబోధిని, కలి విడంబనము, సత్యకీర్తి, విక్రమోర్వశీయము, వ్యాసరత్నావళి మొదలైన రచనలు వెలువరించారు. సంస్కృతంలో బ్రహ్మసూత్రార్థ దీపిక, రజోనంతర వివాహము కృతులతో పాటు అనేక పత్రికల్లో వ్యాసాలు ప్రచురించారు. ప్రాచ్య భాషా పండితులలో ఇట్టి ప్రగాఢమైన అభినివేశం కలవారు పెక్కులు లేరు, ఇట్టి లోకజ్ఞతా సంపత్తి గలవారునూ తక్కువగా ఉందరు అని శ్రీ మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారి ప్రశంసలు అందుకున్న శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం వారికి నీరాజనం లెప్పిద్దాం. సెలవు. నమస్కారం.